అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ ఎవరు గెలుస్తారు బ్రో? ఈ టైం జాస్తి సార్లు చిరంజీవి బాలకృష్ణ అయితే పోటీ పడినారు. ఇప్పుడు మళ్ళా పోటీ పడుతూ ఉన్నారు. ఎవరు గెలుస్తారు? చిరంజీవి గెలుస్తాడా, బాలకృష్ణ గెలుస్తాడా? చిరంజీవి సినిమాకి జాస్తి క్రేజ్ ఉందా, బాలకృష్ణ సినిమాకి జాస్తి క్రేజ్ ఉందా? ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అని అయితే మనమైతే ఇప్పుడు చూద్దాం. ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా బాలకృష్ణ సినిమా అఖండ 2 డిసెంబర్ 5th, డిసెంబర్ 5వ తారీఖు అయితే రిలీజ్ అయితే అవుతుంది. అంటే ఆ తర్వాత 1 month గ్యాప్ తీసుకొని సంక్రాంతికి, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి సినిమా మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే రిలీజ్ అయితే అవుతుంది. 1 month గ్యాప్ అయితే ఉంటుంది. ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు మనమైతే చూద్దాం ఏమేమి అడ్వాంటేజ్ ఉన్నాయి. ఫస్ట్ అంటే ఒంటరిగా సినిమా అయితే వస్తుంది. బాలకృష్ణ సినిమా అఖండ 2 రిలీజ్ అయితే అవుతుంది. ఒంటరిగా ఆ టైంలో ఎవరు పోటీ ఉండరు. బాలకృష్ణ అఖండ 2 సినిమా రిలీజ్ టైంలో ఏ సినిమా అంత పోటీ అయితే ఉండదు. ఇది బాలకృష్ణ అఖండ 2 సినిమాకైతే ఒక అడ్వాంటేజ్, అవునా కదా? ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సంక్రాంతి పండగ రిలీజ్ అయితే అవుతుంది. ఆ టైంలో పోటీ అయితే ఉంటుంది. కొన్ని వేరే వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి పోటీ అయితే ఉంటుంది. కానీ పండగ కాబట్టి అప్పుడు రజాలు ఉంటాయి కాబట్టి సెలవులు ఉంటాయి కాబట్టి అంటే చిరంజీవి సినిమా మన శంకర్ వరప్రసాద్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒంటరిగా వస్తున్నాడు, ఇక్కడ జాస్తి సినిమాలు అయితే రిలీజ్ అయితే అవుతాయి. కానీ ఇక్కడ పోటీ అయితే ఉంటుంది. ఇక్కడ పోటీ ఉంటుంది అయినా కూడా సెలవులు అయితే ఉంటాయి, రజాలు అయితే ఉంటాయి కాబట్టి జాస్తి మంది సినిమాలు చూసే అంటే చూడాలనుకుంటారు కాబట్టి ఇదైతే బాగుంటుంది. ఇక్కడ బాలకృష్ణ సినిమా అఖండ 2 ఆల్రెడీ అఖండ ఆల్రెడీ చూసినారు. అది పెద్ద హిట్ అయితే అయింది. అదే సీక్వెల్ అఖండ 2 అవునా కదా? అఖండ జాస్తి పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని జాస్తి మంది ఆల్రెడీ ఫిక్స్ అయితే అయిపోయినారు. అది కాకుండా వీళ్ళ కాంబినేషన్ బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇది పక్కా సినిమా ఫ్లాప్ కాదు, పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అనే ఒక మైండ్ అయితే ఉంది, అవునా కదా? బాలకృష్ణకి డైరెక్ట్ చేసిన సినిమాల్లో బోయపాటి సినిమా యావది ఫ్లాప్ అయితే ఇంట్లో అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే, అవునా కదా? మంచి వీళ్ళ కాంబినేషన్ ఎట్లుంటుందంటే కుమ్మేస్తారు, అంత బాగుంటుంది కాంబినేషన్, అవునా కదా? జాస్తి కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఫ్లాప్ అయితే ఇంట్లో అది కాక ఒంటరిగా అయితే వస్తుంది సినిమా. పక్కా ఆల్రెడీ అఖండ వచ్చింది కాబట్టి అది పెద్ద హిట్ అయింది కాబట్టి అఖండ 2 కూడా ఆల్రెడీ క్రేజ్ ఉంది సినిమాకి, అవునా కదా? అట్లయితే క్రేజ్ అయితే ఉంది. ఇక్కడ చిరంజీవి సినిమాకి అయితే మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే సంక్రాంతికి అయితే వస్తుంది. దీని డైరెక్టర్ వచ్చి ఆల్రెడీ అనిల్ రావిపూడి. ఇక్కడ చిరంజీవి గారు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఊపులో ఉన్నారు. ఇక్కడ అనిల్ రావిపూడి విపరీతమైన ఊపులో ఉన్నాడు, అవునా కదా? సంక్రాంతి సినిమా వస్తూ ఉందంటే అనిల్ రావిపూడి ఏదైనా సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అని అందరూ ఫిక్స్ అయితే అయిపోతారు, అవునా కదా? లాస్ట్ టైమే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకంతా తెలుసు. పక్క కమర్షియల్ హిట్ కొడతాడు అనిల్ రావుపూడి అంటే మామూలు కాదు అని అందరూ ఫిక్స్ అయితే అయిపోయినారు. ఇక్కడ వీళ్ళ కాంబినేషన్ కాబట్టి చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ కాబట్టి పక్కా హిట్ అయితే అవుతుందని జాస్తి మంది ఆల్రెడీ ఫిక్స్ అయితే అయిపోయినారు, అవునా కదా? ఇక్కడ ఆంధ్రాలో 63 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. ఇక్కడ అఖండ 2 సినిమా 54 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. ఇక్కడ నైజాంలో అయితే 45 కోట్లు అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందంట చిరంజీవి సినిమా. బాలకృష్ణ సినిమా 36 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. ఇన్ని అప్డేట్ అయితే వస్తూ ఉంది. ఇది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్. ఇక మనకు తెలుసు చిరంజీవికి బాలకృష్ణ కంపేర్ చేస్తే ఫ్యాన్స్ జాస్తి మంది. ఫ్యాన్స్ ఎంతమంది అనేది పక్కన పెడితే పక్కా మంచి కంటెంట్ ఉంటే పక్క సినిమా అయినా హిట్ అవుతుంది, అవునా కదా? అది చిరంజీవి సినిమా అయినా బాలకృష్ణ సినిమా అయినా అది మంచి కాంటెంట్ ఉండల్లా, అవునా కదా? మంచి కాంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటే జనం ఏమంటే మనం సక్సెస్ అవుతామా లేదా, మనం గెలుస్తామా లేదా పక్కన పెడితే వేరే హీరోలు సక్సెస్ అవుతారా లేదా అనేది జాస్తి ఇంపార్టెంట్, అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఏ సినిమా గెలుస్తుంది కామెంట్ అయితే చేయండి. బై బై.